హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ సండే అందరికీ. సండే అని అనుకుంటాం కానీ ఫ్రెండ్స్, లేడీస్ ఖాళీగా ఉండొచ్చు అనుకుంటాం. మా టైలర్స్కి మాత్రం సండేనే వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్లీజ్ 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 ఆదివారం ఎక్కడికో ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళాలి అని నాకు ప్రతి సండే అనుకుంటాను. అసలు ఈ సండే ఏ వర్క్ తీసుకోకూడదు, ఏం చేయకూడదు అని. బట్ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల ఖచ్చితంగా షాప్ తీయాల్సిందే, కుట్టాల్సిందే అనమాట. ఈరోజు కూడా అలానే. నిన్న మెచ్యూర్ ఫంక్షన్ బట్టలు అన్నాను కదా ఫ్రెండ్స్, అవి అవ్వలేదు. ఒకటి పెండింగ్ ఉండిపోయింది. అదే ఎర్లీ మార్నింగ్ 6కే వచ్చి స్టార్ట్ చేశాను, కొడుతున్నాను. బట్ ఇది ఎలా కొడుతున్నాను ఏంటి అనేది మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను, చూడండి. అయితే ఇది పట్టు శారీ అనమాట. ఫంక్షన్ పాపకి పట్టు శారీ కడదామంటే ఆ శారీలో బ్లౌజు వాళ్ళ మదర్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, చిన్నపిల్లకి ఎందుకు పాడు చేయడం అని చెప్పేసి నేను వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఎలా కుడుతున్నానో చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, నేనైతే హ్యాండ్ చూపిస్తున్నాను ఫస్ట్. ఆల్రెడీ ఒక హ్యాండ్ అయితే స్టిచ్ చేసేసాను, ఎందుకంటే రెండు టైం ఎక్కువ లెంత్ పడుతుంది వీడియో అని చెప్పేసి. ఫ్రెండ్స్, నేను మాత్రం కొత్త వారి కోసమే ట్రై చేస్తున్నాను. ఇంట్లో ఉండి స్టిచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం మాత్రమే నేను ఇంత ఓపిక్గా నేను నా టైం కూడా పక్కన పెట్టుకొని, మీకు తెలిసిద్దే వీడియో తీయడం అంటే ఎంత కష్టమో. ఆ వర్క్ 2-3 బ్లౌజులు కుట్టేటప్పటికి ఒక బ్లౌజ్ కూడా కుట్టలేము. అండ్ నేను నా టైం కూడా పక్కన పెట్టుకుని కొత్త వారి కోసం నేను చేసే పని సింపుల్గా అర్థం కావాలని ఒక తాపత్రయంతో మాత్రమే నేనైతే వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నేను విడిగా మనం ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట, వర్క్ ఫ్యాబ్రిక్. ఇది శారీలో ఒక సైడ్ అంచు, ఇంకొక అంచు అయితే పెద్ద అంచు వచ్చిందనమాట, పెద్ద బార్డర్ వచ్చింది. దీనికి వాళ్ళు బ్లౌజ్ కుట్టించుకుంటారని చెప్పేసి దీన్ని పక్కన పెట్టేశాను. ఇది మ్యాచ్ అయిందని చెప్పి తీసుకొని, మరి మనకి శారీలో బ్లౌజ్లా తెలియాలి కాబట్టి చిన్న బార్డర్ని తీసుకొచ్చి నేను ఇక్కడ వేసాను అనమాట. ఇది వచ్చేసి మీకు తెలుసు, పఫ్ కట్ లాగా నేను ఈ రౌండ్ షేప్ తీసుకొని నెక్ అయితే తిప్పేసేది, రౌండ్ తీసేసుకొని తిప్పేసాను ఒకేసారి. తర్వాత మన దగ్గర నెట్ క్లాత్ ఉంది. శారీ వచ్చేసి ఇది ఈ లైట్ క్రీమ్ కలర్ అనమాట. నెట్ దగ్గర ఉందని కుచ్చులాగా పెట్టి జస్ట్ ఇది కలిపాను. నేనైతే త్వరగా స్టిచ్ చేద్దాం అనుకున్నాను, బట్ సరే వీడియో మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి నేను మళ్ళీ ఆపి వీడియో చేస్తున్నాను అనమాట. మీకైతే అర్థమైంది కదా, ఇట్లా రౌండ్ తీసుకోవడం, జస్ట్ నెట్ మీకు పెట్టుకోవడం ఆల్రెడీ వచ్చు కాబట్టి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇది కూడా మిస్ కాకుండా చూపిస్తాను ఈసారి. సింపుల్గా బార్డర్ వేసేసాను పైన, ఎందుకంటే మరి అంచు కూడా లేకపోతే విడిగా బ్లౌజ్లా ఉంటుందని చెప్పేసి నేను బ్లౌజ్ పీస్కున్న చిన్న అంచుతో నేను ఇట్లా వేయాల్సి వచ్చింది. ఏం లేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను సింగిల్ పాదం పెట్టాను, ఎందుకంటే దీనికి లేసు నార్మల్ పాదం మీద పడట్లేదు, కుందన్స్ వచ్చినాయి కదా. మనము పైపింగ్ చేసుకునే పాదం ఉంటుంది కదా, అది పెట్టాను అనమాట. ఇక దాంతోనే స్టిచ్ వేసేసాను. మొత్తం అయితే బ్లౌజ్ దీంతో కుట్టట్లేదు, కుట్టను కూడా రాదు కూడా స్టిచ్ చేయడం, సైడ్కి వెళ్ళిపోతుంది అవ్వదు. కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇప్పుడు ఇట్లా వేసేయచ్చు, చూస్తారా, ఇలా దగ్గరికి వేసేయచ్చు. బట్ కాకపోతే ఇందులో ఇది కలిసిపోయి లుక్ లేదు. మనం కొంచెం గ్యాప్ ఉంచుకోవడం వల్ల చూసారా ఎంత లుక్ వచ్చిందో. ఈ డార్క్కి లైట్కి దీనికి బాగుందన్నమాట.
అందుకని చెప్పేసి ఒకసారి మీరు 2-3 రకాలుగా పెట్టుకొని చూడండి, మీకు ఏది లుక్ అనిపిస్తే అది చేయండి. ఇంకొక లేయర్ కూడా వేస్తున్నాను, డబల్గా వేస్తే బాగుంటుందని చెప్పేసి. ఫ్రెండ్స్, బ్లౌజ్ కుట్టాలంటే క్లియర్గా మొత్తం కుట్టాలంటే నేనైతే ఇలా మోడల్ బ్లౌజ్ అయితే 1 అవర్ 1.5 అవర్ పైనే పడుతుంది. బట్ వీడియోలో 15 నిమిషాలు 10 నిమిషాలు పెట్టాలంటే అసలు నేను ఏం కుడుతున్నానో నాకే అర్థం కాదు, అక్కడ ఏం పెడుతున్నానో నాకే అర్థం కాదు ఫ్రెండ్స్. అందుకే ఎక్కువగా ఒకసారి వీడియో కూడా తీయలేకపోతున్నాను. చూసారు కదా లుక్ ఎంత బాగుందో, చాలా సింపుల్గా వచ్చింది. అది హ్యాండ్ ఇంకా మనకి అరవంకిలు కూడా పెట్టుకోవసరం లేదు. పెళ్లి కూతురు మెచ్యూర్ ఫంక్షన్ పాప అనమాట. ఇవే మనకి కవర్ అయిపోతాయి. నాకు చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వెళ్దాము. అంతకన్నా ఫస్ట్ ముందు పాదం మారుస్తాను, ఇంకా లేస్తో పని అయిపోయింది కదా మనకి. నేను డైనింగ్లో అయితే ఫస్టే అతికేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే మరీ వీడియోలు ఎంత ఎక్కువైపోద్దని అనుకుని నేను స్టార్టింగ్లోనే లైనింగ్లో అతికేసుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇలా బక్కరం పెట్టుకోండి, తర్వాత కాటన్ క్లాత్ పెట్టుకోండి, ఆ తర్వాత లైనింగ్ అతికేసుకున్నాం కదా స్టార్టింగే. కొత్తవారు అయితే కొంచెం కదలకుండా ఉంటున్నాయి. పిన్నులు ఉన్నాయి కదా, ఒక 2-3 పిన్నులు ఇలా పెట్టేసుకోండి చక్కగా. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు ఇవి, మొన్న రీసెంట్గా తీసుకొచ్చాను. బాగున్నాయి కదా అని చెప్పి ట్రై చేశాను, చాలా కంఫర్ట్గా వర్క్ చేసుకునేటప్పుడు బాగున్నాయి. చాలు, ఇంకా అప్పుడు మనకి ఈ బక్కరం అది కదలదన్నమాట, ఒకేసారి మనకి సింపుల్గా వర్క్ అయిపోద్ది. ఫ్రెండ్స్, నేను మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, బట్ ఏంటంటే నేను ఇంతలా సింపుల్గా నా వేలో నేను ఎందుకు కుట్టగలుగుతున్నాను అంటే, నాకు ఇప్పటి నుంచి ఈ మధ్య నేర్చుకోవడమో లేకపోతే యూట్యూబ్లో మోడల్స్ చూసి కుట్టడమో కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నా మీద నాకు ఒక కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఇదైతే అయిపోయింది, చూసారు కదా, మనం తీసేద్దాము. ఇలా ఎందుకు నేను సింపుల్ వేలో చేయగలుగుతున్నాను అంటే, నాకు 11 ఇయర్స్ అప్పటి నుంచి మిషన్ వర్క్ ఇష్టం అనమాట. చాలా అప్పట్లో ఇష్టపడ్డాను, ఇప్పుడు కొంచెం కష్టపడుతున్నాను. కాకపోతే తప్పదనుకోండి, మనకి దేవుడిచ్చిన వరమే అనుకోవాలి. చాలామంది సంవత్సరాలు నేర్చుకున్నా కూడా వాళ్ళ ఇంట్లో బ్లౌజులు కుట్టుకోవడం కన్నా అంతకు మించి ఎక్కువ రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ మరి స్ట్రగుల్స్ వల్ల, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మిషన్ వర్క్ అనేది మనకి చిన్నప్పుడే వస్తేనే మనం ఈజీగా చేయగలుగుతాం. అది ఎందుకంటే మనకి అప్పట్లో ఏ టెన్షన్స్ ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు, ఫ్యామిలీ గురించి ఆలోచించే టెన్షన్ ఉండదు. ఓరికి తిన్నామా, మనం చేసే పని చేసామా. అందరూ చదువుకునే టైంలో నాకు చదువు మీద పెట్టలేదు, నేను బ్రెయిన్ అంతా మిషన్ మీద పెట్టేశాను.
నాకు ఏదైనా ఒక మోడల్ కుట్టాలి అనిపిస్తే అది మైండ్‌లో థింక్ చేసుకునేదాన్ని. ఇది ఎలా కుట్టాలి? ముందు నుంచి వెనక్కి కుట్టాలా? ఎలా కుడితే త్వరగా అయిపోద్ది? ఎలా కుడితే ఇంకా మోడల్ వస్తది? ఈ మోడల్‌ని ఎలా కుట్టాలి? అని చెప్పి చిన్నప్పటి నుంచే నాకు అలా బ్రెయిన్‌లో ఆడుతూ ఉండేది. మీకు మీ కుట్టిది నాకు నిజం. ఎందుకంటే ఇది నా అనుభవం కాబట్టి. చూసారు కదా! నేను ఇదైతే మొత్తం ఖర్చుంచుకొని కట్ చేసేసాను. అక్కడక్కడ టాకాలు కూడా పెట్టుకున్నాను. మీకు బోర్ కొట్టకూడదని చెప్పేసి నా లైఫ్ స్టోరీ కూడా చెప్తున్నాను సింపుల్‌గా. అలాగా నేను పడుకున్నప్పుడు కూడా అలా ఊహించుకునేదాన్ని. ఇక చదువు వచ్చేది కాదు. చదవాలనిపించేది కాదు. స్కూల్‌కెళ్ళాలంటేనే భయమేసేది. ఇదంతా ఏంటంటే మా మదర్ చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఆడపిల్లలం అనమాట. ఇద్దరు ఆడపిల్లలు గదా! సరే మిషన్ నేర్చుకుంటే వీళ్ళకి కుట్టుకోవడానికైనా బావుంటదని జెప్పేసి మా మదర్ నేను పుట్టిన తర్వాత మిషన్ స్టార్ట్ చేశారంట నేర్చుకోవడం. అప్పట్లో టైలర్లు కూడా ఉండేవాళ్ళు కాదు, నేర్పేవాళ్ళు కూడా. మా నాన్నగారు ఇద్దరు ఆడపిల్లలతో బయటికెళ్ళలేదని జెప్పేసి టైలర్‌ని ఇంటికి రప్పించి అప్పుడు మంత్‌కి ₹100 అనుకుంటండి. ఒక 2 మంత్స్ నేర్పించారంట. టైలరే ఇంటికొచ్చి మా మమ్మీకి నేర్పించి ఎళ్లారనమాట. అలా మా మదర్ ఏంటంటే ఓన్లీ కాటన్ బ్లౌజెస్ అండ్ లైనింగ్ బ్లౌజెస్ అండ్ యూనిఫామ్ అలా సింపుల్‌గా ఒక టైపు ప్యాటర్న్‌లో కుట్టేసేవాళ్ళు. అంతవరకు నేర్చుకున్నారు. చిన్న చిన్న గౌన్లు అలాగా. ఆవిడ నేర్చుకుని కుడుతూ ఉండేవాళ్ళు. ఆవిడ కుట్టగా ఇంక ఏంటో ఫ్రెండ్ నాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ అయితే మేము పుట్టిన తర్వాత నేర్చుకున్నారు. కాకపోతే నాకు ఇంకా చదువు మీద బుర్ర పెట్టాలనిపించలేదు. మా అమ్మ చిన్న చిన్న తప్పులు చేస్తే నేను మా అమ్మకి చెప్పేదాన్ని. అమ్మ ఇట్లా కుట్టకు, ఇలా కుట్టు, ఇలా తిత్తు కానీ లూజ్ కానీ రాకుండా ఉంటుంది. ఫాల్ వేస్తే మా మదర్ అప్పట్లో ఎంత సీనియర్ అయినా సరే కొంచెం వంకరలుగా వచ్చినట్టు అనిపించేది. అమ్మ ఇలా కాదు, ఇది నువ్వు ఇప్పేసి నేను వేస్తానని చెప్పి అప్పట్లో నేను ట్రై చేసి వేసేదాన్నండి క్రాసులు రాకుండా. మీకు ఐడియా ఉందా? ఫాల్ వేసేసిన తర్వాత చీర ఫోల్డ్ చేసేటప్పుడు ఫాల్ చాలాసార్లు వంకరలు తిరిగిపోతుంది. ఏ చీరకు అనుకుంటున్నారు? సిల్క్ చీరలు ఉంటాయి, మెత్తగా ఉంటాయి కదా, అలాంటి శారీస్ జారిపోతూ ఫాల్ వేసిన తర్వాత ఫాల్ అంతా వంకరలుగా తిరిగిపోయి ఉంటుంది. అయ్యి బాబోయ్ ఇంత కష్టపడి వేసాను, ఫాల్ ఇలా అయిపోయింది అని ఫీల్ అవుతాం కదా. అట్లాంటి శారీస్కి నేను ఉప్పదీయించేసి బ్యాలెన్స్డ్గా వేసేదాన్ని ఫ్రెండ్స్. నాకు అప్పుడే ఫాల్ వేయడం బాగా ప్రాక్టీస్ అయిపోయింది. ఏంటి మా మమ్మీ చేసే తప్పుల్ని నేను కరెక్ట్ చేయడం అలా నాకు కూడా వచ్చేసింది అనమాట. ఆ తర్వాత మమ్మీ నార్మల్ బ్లౌజులు కుడుతుంటే కాదమ్మా కొంచెం ఇలాగా లైన్ కుట్లు వేయచ్చు కదా, లేకపోతే ఇలా మోడల్ పెట్టచ్చు కదా అని మా మమ్మీకి చెప్పడంతో నేను ఆవిడకి మళ్ళీ ఇంకో మిషన్ నేర్పుతారు కదా, ఒక టీచర్లా నేను అయిపోయాను. ఇక అదిగో ఇదిగో వంటమ్మా ఎవరైనా వస్తే ఇవి నేను ఇలా మోడల్ గౌన్ కుడతాను, ఆ పిల్లలను చూడడం వాళ్ళకి కుట్టేసేసి అక్క ఇదిగో మీ అమ్మాయికి నేను గౌన్ కుట్టాను, కొత్త మోడల్ కుట్టాను అంటే అవునా బాగుందమ్మా అని చెప్పి నాకు ఎంత నేను ఇప్పుడు మీతో ఎందుకు షేర్ చేసుకున్నానంటే ఒక్కొక్క చిన్న ఫ్రాక్కి ఇప్పుడు నేను 300-400 తీసుకున్న ఫ్రాక్కి ఒక 1 ఇయర్ పాపకి అలాంటి పాపలకి అప్పట్లో ₹20 ఫ్రెండ్స్ నాకు ఇచ్చింది. అసలు ఆ ₹20 నేను కష్టపడ్డాను అంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించేది అనుకుంటున్నారు. ఏంటి 12 సంవత్సరాలకి నేను డబ్బులు సంపాదించేస్తున్నానా అనిపించేది. ఈ మైండ్లో పడి చదువుని మొత్తాన్ని పక్కన పెట్టేశా. ఇక ఎంతసేపు ఈ మోడల్ కుట్టాలి ఆ మోడల్ కుట్టాలని ఆ వయసులో నుంచి నేను టైలరింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అలా 10th వరకు ఎలాగోలా లాగించి తర్వాత 10th కాడి నుంచి నేను ఇంకా బాబాయ్ అందరికీ చెప్పేస్తున్నాను, మరి చెప్పచ్చో లేదో తెలియదు ఇంకా. కానీ జెన్యున్గా ఉండడం తప్పేముంది. ఇక 10th వరకు చదివి ఇంకా తర్వాత ఇదే బేసిక్ అయిపోయింది. ఇక అప్పటికి ఇంకా టైలర్ని అయిపోయాను. ఇక మోడల్స్ కుట్టడం ఇలా టైలర్ని అయిపోయాను. నేను ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే టైలరింగ్ అనేది ఇంట్రెస్ట్తోనే చేసుకోవాలి. మనకి కొంతమంది ఫ్యామిలీ ట్రబుల్ వల్ల నేర్చుకోవాలి, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ అది చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ మన బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ వచ్చేసిన తర్వాత రీచ్ అయిపోయిన తర్వాత వీటిని మనం ఎంతైనా తీసుకోలేము.
రొటీన్గా ఓకే, ఈ బ్లౌజ్ ఎలా కుట్టాలి, ఓకే ఇంతవరకు అనిపిస్తుంది. కానీ మనం స్వతహాగా ఆలోచించుకునే శక్తి మనకు ఉండదు. చిన్నప్పుడు అనుకోండి, ఐ మీన్ మ్యారేజ్ అవ్వకముందు పిల్లలుగా ఉన్నప్పుడు అనుకోండి, మనకి వేరే ఆలోచనలు ఉండవు కాబట్టి ఎలా చెప్తే బాగుంటుంది, ఇంకా వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అని మనమే థింక్ చేయడానికి మనకి కాస్త ఖాళీ ఉంటుంది అనమాట. అంటే చూసారా ఫ్రెండ్స్, ఓకే సింపుల్గా మండపం స్టైల్ లాగా బ్యాక్ సైడ్ ఇక్కడ కొంచెం మనం హ్యాంగిల్స్ లాంటివి తగిలించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా వేసాను. తర్వాత మా అమ్మగారు మిషన్ నేర్పించేవాళ్ళు. అప్పట్లో ఉంటారు కదా బాగా, ఇంటింటికి వచ్చేవాళ్ళు అనమాట. 2-3 పిల్లలు. పిల్లలంటే అప్పటికే నేను చిన్న పిల్లని, అక్కలే అనమాట. ఒక 18-19 చదువు అయిపోయి పెళ్ళికి ముందు కొంచెం ఒక 3-4 మంత్స్ మిషన్ నేర్చుకుంటే పెళ్ళి యూజ్ అవుతుంది అనుకునేవాళ్ళు వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, నాకు చాలా ఇప్పటికీ నేను అసలు ఆ ఫీలింగ్స్ని మర్చిపోలేదు. ఎందుకంటే వాళ్ళు, నేను చిన్న పిల్లని 12 ఏళ్ళ పిల్లని, వాళ్ళు 18-20 ఏళ్ళ వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళకి అక్క ఇలా కాదు, ఇది ఇలా కుట్టు, ఇలా కుట్టు అంటే నవ్వేసేవాళ్ళు. అసలు నీకు ఏమొచ్చు బుడ్డి, నీకు అసలు కాళ్ళే మిషన్కి అందవు, నువ్వు మాకు చెప్తున్నావా అనేవాళ్ళు. నువ్వు దిగు, నేను నీకు కుట్టు చూపిస్తానని చెప్పి వాళ్ళు తప్పు కొడితే దింపేసి వాళ్ళకి నేను కరెక్ట్ చేసి ఇచ్చేదాన్ని ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే నా గొప్పని కాదు, నా చిన్నప్పటి జ్ఞాపకాలు అంతే. అలా నేను వాళ్ళకి నేర్పుతూ నా ఊహకి నేను నేర్చుకున్నానే కానీ మోడల్స్ అయితే ఎవ్వరూ నేర్పించలేదు, ఎప్పుడూ నేర్చుకోలేదు. యూట్యూబ్లో కూడా చూడండి, ఎందుకంటే అవసరం లేదు. మీరు చూస్తున్నారు కదా నేను నా వర్క్ ఎలా ఉంది ఏంటనేది. ఆ టేప్ కూడా యూజ్ చేయను. ఒకవేళ ఎవరైనా, ఇప్పుడు ఈ పాపే ఉంది, ఆది బ్లౌజ్ కూడా లేదు. ఆ పాప నాకు తెలుసు ఎలా ఉంటుంది ఏంటో అని, నేనే కట్ చేసుకున్నాను, కుట్టేస్తున్నాను. మీకు ఇది ఆఫ్టర్నూన్ ఈరోజే ఫంక్షన్ అనమాట. మీకు ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఈ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాను, ఎలా ఉంది నేను కుట్టిన బ్లౌజ్ అని చెప్పి మీకు షేర్ చేస్తాను. అలా అనమాట. వాళ్ళకి నేర్పుతుంటుంటే వాళ్ళు భలే నవ్వేవాళ్ళు. నీకే రాదు, నువ్వు మాకు నేర్పుతున్నావా, బుల్లి టైలర్ గారు వచ్చేసారు, బుల్లి టైలర్ గారు వచ్చేసారు అని చెప్పి నవ్వేవాళ్ళు. నాకు భలే హ్యాపీగా అనిపించేది. కానీ ఆ చిన్నప్పటి రోజులు మళ్ళీ తిరిగి రావు. ఎంత ఈ ప్రపంచంలో ఏం అనుకున్నా ఓకే, కానీ ఆ పాత రోజులు వస్తే ఒక్కసారి బాగుండు అనిపిస్తుంది. కానీ రావు. గడిచింది ప్రతిరోజు ఏది తిరిగి రాదు ఫ్రెండ్స్. కాకపోతే నా సలహా ఏంటి అంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు మంచి రోజులు ఇంకెప్పుడు వస్తాయి, మంచి రోజులు ఇంకెప్పుడు వస్తాయి అని. మంచి రోజులు వస్తాయో లేవో తెలియదు కానీ ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు గడిచినయే మనకు చాలా మంచి రోజులు. ఎందుకంటే ఇంతవరకు హ్యాపీగా ఉన్నాం, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఫేస్ చేయగలుగుతున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ప్రతిదీ, ఏ వస్తువు కొనుక్కోవాలన్నా రేట్లుగానే ఉన్నాయి, ఏం చేయాలన్నా అంత కాస్ట్లీ అనమాట. కాస్ట్లీ మనుషులకే విలువ ఉంటుంది, మధ్య తరగతి వాళ్ళని పట్టించుకోకపోవటం, ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలా అని నాకైతే అనిపిస్తుంది తప్ప ఇంకా ఏదో మంచి రోజులు రావాలి అని అయితే లేదు. గడిచిన వరకు గడిచిన చాలా మంచి రోజులు, మన గడిచిన జ్ఞాపకాలే మంచి అనుకోవాలి. నా ఈ చిన్న అనుభవంలో నాకైతే అనిపించింది అనమాట. కాకపోతే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, కష్టపడ్డ వాళ్ళకి ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని చెప్తారు. ఈ కష్టంలోనే మంచి రోజులన్నీ వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. ప్రత్యేకంగా మంచి రోజులు ఇంకేమీ కాదు. కానీ ఏంటి బ్లౌజ్ కుడతానని చెప్తానని చెప్పి తన లైఫ్ స్టోరీ చెప్తుంది అనుకుంటున్నారా? ఏం కాదు ఫ్రెండ్స్. ఎందుకు బోర్ కొట్టించుకుంటా. ఇప్పటి వరకు నేను ఇంత లెంతీ వీడియో ఎప్పుడు పెట్టలేదు. కట్ చేసి ఎడిట్ చేసి పెట్టాను. అందరూ చాలామంది నా ఫాలోవర్స్ అడుగుతున్నారు, అక్క కొంచెం క్లియర్గా పెట్టండి, ఫుల్ వీడియో పెట్టండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే
అండ్ కొత్త వారికి కూడా ఎవరైనా నా వీడియోని చూసిన వాళ్ళు నన్ను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా నడుము పట్టి ఫస్టే కట్టేసుకోవచ్చు. అంటే ఇది లైనింగ్ బ్లౌజ్ అండ్ నేను స్టార్టింగ్ ఈ పార్ట్ని నేను అతికేస్తాను. ఎందుకంటే ఇవన్నీ అతికిన తర్వాత ఇది కన్ఫ్యూజన్ అయిపోద్ది. ఇది ఫస్ట్ అతికేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఏ క్రాస్ ఉన్నా ఇటు సైడ్ ఎటు కట్ అలా జరిపేసుకొని అతుక్కుంటాను అనమాట. మీరు కూడా అలాగే చేయండి సింపుల్గా అయితే. ఇది ఫస్ట్ అతకడం వల్ల నడుము పట్టి ముందే వేసుకోవడం కుదరలేదన్నమాట. చూసారు కదా, నడుము పట్టి కట్టడం అయిపోయింది, నెక్ తిప్పడం అయిపోయింది. తర్వాత బ్యాక్ నెక్ దేనికది సపరేట్గా ఫ్రెండ్స్. ఇట్లా ఇక్కడ ఓపెన్ లేనప్పుడు ఈ నెక్ ఒకేసారి తిప్పడం అయితే అవ్వదన్నమాట. ఫస్ట్ ఇది చేసుకున్న తర్వాత ఇది సపరేట్గా చేసుకోవాలి. అండ్ ఏంటంటే ఇది రౌండ్ నెక్ కదా, ఇప్పుడు ఫ్రంట్ కూడా నేను రౌండ్ నెక్ పెట్టేసాను అనుకోండి, ఇది అది జాయింట్ వేసేసుకుని ఒకేసారి రౌండ్ నెక్ తిప్పుకోవచ్చు. బట్ నేను రౌండ్ ఫ్రంట్ కొంచెం లైట్గా కట్ వర్క్ ఇచ్చాను అనమాట. మొత్తం ఇవ్వలేదు, ఇక్కడ కట్ వర్క్ ఇస్తే కొంచెం ఉక్సులు పట్టి కాజల పట్టి దగ్గర ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి సైడ్ వరకు ఒక 3 కట్స్ అయితే ఇచ్చాను. ఇది కట్ వర్క్ కాబట్టి ఇది ముందే నెక్ తిప్పేసాను కాబట్టి ఈ బ్యాక్ నెక్ కూడా తిప్పేయాల్సి వచ్చింది. లేదనుకోండి ఇది రౌండ్ అనుకోండి, ఇది బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకున్నా సరిపోతుంది. సరే, ఇప్పుడు బ్యాక్ నెక్ అయిపోయింది కదా, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ చూసుకుందాం. ఫ్రంట్ కూడా నేను ముందే తిప్పేసాను, ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి డబల్ స్టిచ్ వేసేస్తున్నాను. ఇంకా చేతి పని లేకుండా, ఇప్పుడు చేతి పని చేసే టైం కూడా మనకు లేదు. 10 కల్లా బ్లౌజ్ ఇచ్చేయాలి. ఇప్పుడు చూసారు కదా, నెక్స్ట్ తిప్పేసాను. తర్వాత ఫ్రంట్ ఓపెన్ అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్స్ కటింగ్ తీసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి నేను ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకున్నాను. ఇక్కడ షేప్ పట్టి మన స్టమక్ దగ్గర నొక్కి పెట్టకుండా ఉండటం కోసమని క్రాస్ తీసాను. ఓకేనా, ఇప్పుడు నేను ఫ్రంట్స్ కటింగ్ చూపిస్తాను. నేను మీకు ఇది టేప్తో చూపించాలి యాక్చువల్గా, ఏంటంటే మీకు అర్థం కావడం కోసం. బట్ నేను టేప్ యూజ్ చేయను కాబట్టి నా వర్కే నేను మీకు చూపిస్తున్నాను.
ఇది ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్ వచ్చింది. తర్వాత ఇందులో ఉన్న గ్యాప్ 2 ఇంచెస్ వస్తుంది. మీరు ఇక్కడ 3 ఇంచెస్ టాకా పెట్టుకొని మళ్ళీ ఒక 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ పొడవు పెట్టుకోండి. 2 ఇంచెస్ మళ్ళీ టాకా పెట్టుకున్న తర్వాత మీరు ఇట్లా క్రాస్ తీసుకుంటే సరిపోద్ది. ఇది నేను చేసే పని మాత్రమే మీకు చూపిస్తున్నాను. నేను ఇలా ఎందుకు కట్ చేస్తాను అంటే నాకు ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇక్కడ 3 ఇంచెస్ ఎంత పెట్టుకుంటే 3 ఇంచెస్ వస్తుందో నాకు తెలుసు కాబట్టి నేను టేప్తో కొలుచుకోలేదు. ఇదైతే ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్. మీకు 3 ఇంచెస్ చూపించడం కోసం ఇప్పుడు టేప్ ఎక్కడ పెట్టానో ఐడియా లేదు. టేప్ ఒకటి కనిపించదు ఫ్రెండ్స్, అది ఎక్కడెక్కడ ఉంటుందో అర్థం కాదు. సరే ఫ్రెండ్స్, టేప్ అయితే దొరకలేదు. ఇప్పుడు ఈ షాపు అసలు ఎంత గజిబిజిగా ఉందంటే 1 వీక్ నుంచి అన్నీ అర్జెంట్ పడతాయి. అలా దొరికిస్తుంది. చెప్పానా మీకు 3 ఇంచెస్ వస్తుందని? అదిగోండి ఎగ్జాక్ట్గా 3. అదిగోండి ఎగ్జాక్ట్గా 2. ఇక్కడ ఈ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. తర్వాత ఈ పొడవు వచ్చేసి ఇదిగోండి, ఇది కూడా ఎగ్జాక్ట్గా 2. ఇక్కడ ఒక టాకా పెట్టుకోండి, ఇట్లా పొడవు స్ట్రైట్గా తీసుకోండి. అప్పుడు మనకి ఈ లెంత్ వారే మనకి షేప్ పట్టి ఎలా ఉంటుందో అలా టైట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి క్రాస్ వస్తుంది. అప్పుడు ఇక్కడ మనకి షేప్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. లూజ్ వస్తుంది. ఇక్కడ మాత్రం ఫిట్గా ఉంటుంది. మనం 2 అంగుళాల షేప్ పట్టి ఎలా కట్టుకుంటామో అలా ఇక్కడ ఏ క్రాస్ లేకుండా చక్కగా ఫిట్గా వస్తుంది అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాను, ఈ గ్యాప్ 2 ఇంచెస్ పెట్టాను, ఈ పొడవు 2 ఇంచెస్ పెట్టాను. మీకు ఎప్పుడు నేను ఇంత క్లియర్గా అయితే చెప్పలేదు. అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం కామెంట్లో కామెంట్ చేయండి. చేస్తేనే కదా మీరు చూస్తున్నారో లేదో నాకు తెలిసేది. నేను ఇంత కష్టపడి చేస్తుంటే మీరు ఏ కామెంట్ చేయకుండా మీకు ఏ డౌట్ చెప్పకపోతే నాకు ఏం తెలిసింది ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు ఈ స్టిచ్ ఇప్పుడే వేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ నేను వేసేసాను అంతే. ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఈ చివరి వరకు కరెక్ట్గా సెట్ అయిపోవాలి. కొత్త వాళ్ళకి స్టిచ్ చేసేటప్పుడు ఇది కొంచెం రౌండ్ షేప్లో ఉంటుంది కదా, సాగిపోయినట్టు ఒకటి ఎక్కువ తక్కువగా వస్తుంది. అసలు రానివ్వద్దు. అలా వచ్చింది అనుకోండి, చెప్తున్నాను. నేనైతే ఒకటి నేను అడ్జస్ట్ చేసి కుట్టేస్తాను, రెండోది మీకు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, ఎక్కువ తక్కువ రాకూడదు. ఎక్కువ తక్కువ వస్తే షేప్ అవుట్ అయిపోతుంది. కరెక్ట్గా స్టార్టింగ్లో ఎలా చేసామో చివరి వరకు కూడా అలాగే రావాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో షేప్? అర్థమైందా మీకు? ఇక్కడ వరకు మనకి షేప్ పట్టి ఎలా ఉంటుందో అలా ఫిట్గా వచ్చింది. ఇక్కడ వరకు మనకి ఎలా వచ్చింది అది. మీకు ఇదిగోండి, ఇది అతుకుతున్నాను చూడండి, జాయింట్ చేస్తున్నాను. మీకు కొత్త వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, సాగిపోతుంది అనిపిస్తే కొంచెం వరకు స్టిచ్ చేసుకోండి, తీసేయండి. ఈ లోపల దారం అయిపోయింది మళ్ళీ. అబ్బా, ఎప్పుడో ఫ్రెండ్స్ వర్క్ చేస్తే అర్జెంట్ వర్క్ అనుకోండి, ఇంకా ఫైనల్కి వచ్చేస్తుంది. అమ్మాయి అయిపోయింది అనుకునే లోపల ఇంకొక 2 స్టిచ్లు వేస్తే జాకెట్ అయిపోద్ది, అప్పుడే దారం అయిపోద్ది. ఇలాంటి అనుభవం ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. బ్లౌజ్ కుట్టినంతసేపు దారం అవ్వదు. ఆ కస్టమర్ అక్కడ వెయిట్ చేస్తారు, అప్పుడు కంగారు పెట్టేస్తారు. కంగారు పడిపోయినప్పుడు అయిపోయింది 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 అని ఇచ్చేస్తాను చూసారా, తప్పని అయిపోయేటప్పటికల్లా దారం అయిపోద్ది. అప్పుడు మళ్ళీ సెటిల్లో తీసి మళ్ళీ దారం పోసి, నాకైతే అసలు ఒక 1000 లక్ష సార్లు పైనే వచ్చి ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ అయితే. ఇదిగోండి, ఇటు సైడ్ సగం వేసాను కదా, ఇటు సైడ్ నుంచి మిగతాది ఈ లూజ్ని చిత్తులు కానీ కుచ్చులా కానీ ఏం కాకుండా అడ్జస్ట్ చేసుకోండి. మనకి ఏది తక్కువగా ఉందో దాన్ని కొంచెం సాగదీసుకుంటూ ఇలా సెంటర్లోకి అయిపోయేలా చూసుకోండి. అప్పుడు మీకు ఇటు కరెక్ట్ వస్తుంది, ఇటు కరెక్ట్ వస్తుంది. ఎవరికైనా అర్థం కాకపోతే ఎంత షేప్ వచ్చింది చూసారు, ఎంత నీట్గా వచ్చిందో చూసారు.
ఇది మొత్తం మనకి షేప్ అనమాట. ఇది షేప్ పట్టి ఇక్కడ ఫిట్గా ఉంటుంది. ఓవర్లాక్ చేసేద్దాం ఇది, ఎందుకంటే క్లాత్ పాడైపోతుంది. ఫస్ట్ టైం నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసినప్పుడు నేను వీడియో అయితే పెడుతున్నాను. ఇక్కడ నేను ఓవర్లాక్ చేస్తున్నాను, బట్ ఫోన్ అయితే తిప్పలేకపోయాను. నాకేమి ఫోన్ ఫోన్ అంటే అనమాట. ఫస్ట్ టైము ఇంత లెంతీ వీడియో పెడుతున్నాను అండ్ బ్లౌజ్ మొత్తం క్లియర్గా కనిపించేలా కూడా స్టిచ్ చేస్తున్నాను. బోర్ అయితే ఫీల్ అవ్వద్దు, అవ్వరు. అన్నీ వచ్చిన టైలర్స్ అయితే బోర్ ఫీల్ అవుతారు. ఇంటి దగ్గర కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు, నన్ను ఫాలో అయ్యే నా సిస్టర్స్ అయితే ఫీల్ అవ్వరు. అక్క మా కోసమే పెట్టింది వీడియో అని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నాకైతే ఆ విషయం అర్థమవుతుంది. సరే, నేనైతే ఓవర్లాక్ కూడా చేశాను ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ పట్టీలు కట్టాలి. ఈ క్లాత్ అసలు బాగోలేదు ఫ్రెండ్స్. బాగోలేదు అంటే చూడడానికి బాగుంది అండ్ ఇది కొంచెం ఫ్యాన్సీ టైప్ కదా, ఎక్కువగా పీస్లు వచ్చేస్తుంది. కానీ దీని లుక్ కూడా అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది లుక్. శారీ లైట్ లెమన్ ఎల్లో అనమాట. లెమన్ ఎల్లోకి పింక్ కలర్ బార్డర్ ఇచ్చాడు, చాలా బాగుంది. 3000 శారీ వచ్చేసి మీకు నేను చూపిస్తాను. ఈ బ్లౌజ్ స్టిచ్ అయిపోయిన తర్వాత, ఆ పాపకి వేసిన తర్వాత, నేను కూడా వెళ్తాను కదా ఫంక్షన్కి, వెళ్ళిన తర్వాత మీకు నేను ఈరోజు అయితే వీడియో పెడతాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6కే రావాల్సి వచ్చింది ఫ్రెండ్స్. 6కి వస్తే కూడా ఇంకా బ్లౌజ్ ఇలా ఇప్పటికి ఇంతవరకు వచ్చిందనమాట. నేను ఈ వీడియోని ఎప్పుడు సెండ్ చేస్తానో తెలియదు. ఇంటికి వెళ్ళాలి, వైఫై ఆన్ చేయాలి, వీడియో పెట్టాలి. ఇది ఎప్పటికి వస్తుందో నాకు తెలిసి మీ దగ్గరికి వచ్చేటప్పటికి 12 అయిపోద్ది ఈ వీడియో. ఈరోజు సండే కదా, 12 అయినా ఏమైనా పర్వాలేదు. ఓపిక్గా చూడండి. ఈవినింగ్కి ప్రశాంతంగా నా సిస్టర్స్ అందరి కోసం ఈ వీడియో. ఓపెన్ పట్టీలు చూసరికి ఎంత సింపుల్గా అయితే, సింపుల్ అని అయితే కాదు బట్ నా వేలో. ఇది రిటర్న్ బ్యాక్ సైడ్ పెట్టుకొని ఫ్రంట్కి తిప్పుకుంటే మనకి స్టిచ్ లైన్గా పడుతుంది, ఇబ్బంది ఉండదు. తర్వాత ఇది కూడా చూసారు కదా, ఇట్లా నెక్ అయితే ఇలా వచ్చింది. జస్ట్ మనం ఎప్పుడు ఉక్సులు పట్టి కజల పట్టి కట్టుకున్న తర్వాత నడుము పట్టి వేసే ముందు కరెక్ట్గా పొడవు ఎంత ఉందో లేదో ఖచ్చితంగా చూసుకోండి. ఇది చూసుకోకపోతే మీరు ఎక్కువ తక్కువ ఎప్పుడు కూడా ఈ ఉక్సులు పట్టి వైపు మీకు సాగుతుంది, ఖచ్చితంగా సాగుతుంది. దీని మీద ఇది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే వస్తుంది. మీరు గమనించారో లేదో, మీరు కొలుచుకోకపోతే ఖచ్చితంగా ప్రాబ్లంలో పడతారు. ప్రాబ్లం అంటే ఇంకా మళ్ళీ తీసుకొని స్టిచ్ చేయడమో లేకపోతే అడ్జస్ట్ చేసుకోవడమో అవుతుంది తప్ప పర్ఫెక్ట్ అయితే అవ్వదు.
ఇలా ఎక్కువ తక్కువలో ఉంటే కట్ చేసుకోండి. ఇంకా అయిపోవచ్చింది ఫ్రెండ్స్ బ్లౌజ్. ఎంతో టైం పట్టదు మనకి. ఫైనల్గా నడుము పట్టి కూడా కట్టేస్తున్నాను. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? సీక్రెట్ కాదులే కానీ, వీడియో ఎంతసేపు ఎప్పుడు చేయలేదు, ఈరోజు చేయగలుగుతున్నాను అంటే గల కారణం ఏంటో చూసారా? మీకు నేను ఒక వీడియో పెట్టాను, ఏంటంటే ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి వర్క్ అవుతుంది అని చెప్పాను చూసారా? మరి మీకు చెప్పినప్పుడు నేను చెయ్యాలి కదా, నేను చేస్తున్న విషయం మీకు తెలియాలి కదా. నాకేమి 2-3 ఫోన్లు అయితే ఏం లేవు. ఒకటి ఫోన్ మాట్లాడుతూ ఒకటి వీడియో తీయడానికి కోసం. అందుకే ఫోన్ తీసుకుందాము మంచిది, ఇంకా క్లారిటీగా ఉండేది అనుకున్నాను, బట్ కుదరలేదు. తీసుకోవాలి. అయితే మీకు చెప్పిన ప్రకారం ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టి వర్క్ చేసుకోండి అని మీకు ఏదైతే సలహా ఇచ్చారో ఈరోజు నేనైతే అది చేస్తాను. ఆల్రెడీ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను. లేకపోతే ఈ లోపల అరగంటకు ఒక ఫోన్, 10 నిమిషాలకు ఒక ఫోన్, ఇంకేదో ఒక ఫోన్ చేస్తూనే ఉంటున్నారు. తీరా ఫోన్ మాట్లాడి మళ్ళీ వర్క్ వైపు రావాలంటే సర్లే ఇంకా ఇది అర్జెంట్ కదా ఇచ్చేద్దాం, ఇంక ఇప్పుడు వీడియో ఎందుకులే అన్నట్టుగా ఉంటుంది. అలానే అయిపోతుంది ఇప్పుడు వరకు కూడా. సరే ఈరోజు ఫ్లైట్ మోడ్లో అయితే పెట్టేసి ట్రైపాడ్కి ఫోన్ తగిలిచ్చేసాను అనమాట. అందుకే ఇంత ప్రశాంతంగా మీతో మాట్లాడుకుంటూ వర్క్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ కదా, మీకు అర్థమవుతుంది కదా, నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా ఫైనల్గా పార్ట్స్ అన్ని జాయింట్ చేసేసుకుందాము. టైం అయిపోతుంది. నేను కూడా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పలేదు, కంగారు పడిపోతారు బ్లౌజు అయ్యిందో లేదో అని చెప్పేసి. మా మదర్కి చెప్పాను, ఇంట్లో వాళ్ళకి చెప్పాను, ఫోన్ ఇలా ఫ్లైట్ మోడ్లో పెడుతున్నాను, వర్క్ అయితే చేస్తున్నాను అని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ కంగారు పడతారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు, ఇంటికాడ వాళ్ళు. ఇది మీకు అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది స్టిచ్ చేసేటప్పుడు మీకు బోర్ కొట్టకూడదని మాత్రమే చెప్తున్నాను. అండ్ టైలర్కి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నాను. మనం ఒక పని చేయాలంటే ఇంకొక పని అలా చేసుకుంటేనే ఈ పని చేయగలము అని కూడా మీకు చెప్తున్నాను. నేను నిజంగా మీ పక్కన ఉండి ఒక సిస్టర్గా మీతో మాట్లాడుతున్నాను అన్న ఒక ఫీలింగ్తోనే మీకు నేను చెప్తున్నాను అనమాట. ఏదో వర్క్ చేస్తున్నాను ఏదో అని నాకైతే లేదు, ఇంకా అలా ఫీలింగ్ ఉండదు అనమాట. మీతో మాట్లాడుతూ వర్క్ చేశారనుకోండి, నిజంగా నేను నా సిస్టర్స్కి నేర్పుతున్నాను అన్న ఒక ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి నేను ఇలా ఫ్రీగా మాట్లాడుతున్నాను అనమాట. నేను నా షాప్లో ఉన్న మీరు వీడియో ఆన్ చేయగానే నేను మీ పక్కనే ఉన్నట్టు ఉండాలి. అప్పుడే కదా మీకు అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నాను. ఈ పీస్లో మాత్రం ఓకే అయిపోయింది. ఇంకా చూసారు కదా, పార్ట్స్ అతికేసాను. ఇక్కడ చూసారా నాకు ఎంత రౌండ్గా ఉందో. కట్ వర్క్, ఇక్కడ కట్ వర్క్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ కట్ వర్క్ ఇచ్చాను ఫ్రెండ్. ఎందుకంటే దీనికి లుక్ బాగుంటుంది, ఆ పాప కూడా కొంచెం వైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ కట్ వర్క్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మన హ్యాండ్స్ అయితే రెడీగా ఉన్నాయి కదా, హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాం. నాకు హ్యాండ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్, ఎందుకంటే క్యూట్గా ఉంది. పెళ్లి కూతురు కదా, మెచ్యూర్ ఫంక్షన్ పాప కదా, తనకి కూడా హ్యాండ్ చాలా లుక్ వస్తుంది అనిపిస్తుంది నాకు. మేబీ వేసిన తర్వాత ఎలా ఉందో మీకు కూడా చూపిస్తా. ఈరోజు మీరు నేను ఏం చేస్తున్నానో చూడాల్సింది తప్పదిగా. ఇవి కుందన్స్ మిషన్ కింద పడిపోతే ఇక సూదులు టక్ టక్ మన విరిగిపోతాయి. ఈ జాక్ మిషన్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఇట్లా కుందన్ వచ్చినప్పుడు పట్టేసి సూది ఇరిగిపోయింది అనుకోండి, ఇక మిషన్ తిరగదు, అటు ఇటు ఆగిపోతుంది. అయిపోయింది ఇంక సీన్, ఇంక దీన్ని ఇప్పుడు మళ్ళీ మెకానిక్ తీసుకెళ్ళాలా అనిపిస్తుంది, అంత భయంకరంగా ఉంటుంది. నార్మల్ మిషన్ అనుకోండి సూది ఇరిగిపోద్ది, పోతే పోయింది, మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇది ఎలా కాదు, నడి మధ్యలో స్ట్రక్ అయిపోద్ది, చక్రం అటు తిరగదు ఇటు తిరగదు. ఫస్ట్లో నాకు అలా 2-3 సార్లు అయిపోయింది ఫ్రెండ్స్, చాలా భయం వేసేది. ఇంకా బాబోయ్ హెడ్ తీసుకుని వెళ్ళడం కుదరదు, ఇక్కడ ఎవరు ఊళ్ళో మెకానిక్ లేరు, వేరే ఊరు వెళ్ళాలి అని భయం వేసేది. జస్ట్ కొంచెం
ఫ్రంట్ క్రాస్ తీస్తాను. ఒకసారి చూడండి, ఎంతో కాదు లైట్గా తీస్తాను, ఎందుకంటే తీయకపోతే మళ్ళీ కుల్లన్స్ పీకడానికి గోరు నొప్పి వచ్చింది. కొంచెం క్రాస్ తీసుకుందాం, ఎందుకంటే ఇది ఫ్రిన్స్ కటింగ్ కాబట్టి మనం వెనకాల బోట్ నెక్ టైప్ కాబట్టి షోల్డర్ ఎక్కువ తీసుకుంటాం. వెనక ఎక్కువ తీసుకున్నప్పుడు ఫ్రంట్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ హ్యాండ్ దగ్గర వెడల్పు ఇచ్చేసినట్టు ఉంటుంది కాబట్టి మనం చూసారా, మీకు కనిపిస్తుందా ఇట్లా వచ్చింది. కొంచెం ఇక్కడ నుంచి మనం కవర్ చేసుకుని లైట్గా కొంచెం క్రాస్ తీసుకోండి, అప్పుడు మీకు ఇంకా బ్లౌజ్ షేప్ బాగా ఉంటుంది. హ్యాండ్ అతుకుతున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మనకి ఇట్లాంటి పట్టు బ్లౌజులు ఖచ్చితంగా హ్యాండ్కి ఎక్కువ ఖర్చు పెట్టుకోండి, 1/2 ఇంచ్ పైన పెట్టుకోండి. చాలా మంది కొంచెం పెడతారు అంతే, ఏదో పాదం ఖర్చు పెడతారు. తీరా ఏమవుతుంది, వేసుకునేటప్పటికి అందరూ సున్నితంగా వేసుకోరండి బ్లౌజు. ఎందుకంటే చాలామంది ఫంక్షన్ అడావుల్లోనో లేకపోతే వాళ్ళు కొంచెం హార్డ్గా ఉండడం వల్ల ఏదో అవి జాకెట్ లాగా వాటిని చేయరు, ఏదో పెద్ద చొక్కాల్లాగా లేకపోతే గోను సంచులు వేసుకున్నట్టు పరపర లాగేస్తారు. అంటే జస్ట్ నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు అలా వేసేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఎక్కడైతే ఎగ్జాక్ట్గా చంక దగ్గర హ్యాండ్ అతుకుతున్నానో ఇక్కడే మీకు పట్టు బ్లౌజులు ఖచ్చితంగా పోతాయి, చాలా ఖచ్చితంగా అక్కడే పోతాయి. చాలామంది బయట కుట్టించుకొని వచ్చేయండి అంతా బాగుంటుంది, ఇక్కడ పాడైపోతున్నాయండి అని కూడా చెప్తున్నారు. మ్యాక్సిమం 99% నేను కుట్టే బ్లౌజులు అయితే పోవు, ఎందుకంటే ఖచ్చితంగా నేను ఇక్కడ ఖర్చు ఎక్కువ పెడతాను. అండ్ పెట్టాలి కూడా, హ్యాండ్ అతికేటప్పుడు ఖచ్చితంగా ఖర్చు పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్లే మనకి బ్లౌజ్ త్వరగా పాడవద్దు. చాలామంది చూడండి హ్యాండ్స్ ఊరికి లావ్ అయిపోతాయి, బ్లౌజ్ ఎక్కుతుంది. హ్యాండ్ కుట్టిప్పుకోలేక వాళ్ళకి అంత టైం లేక ఏం చేస్తారు, ఎట్టా పెట్టి లాగేస్తారు. లాగినప్పుడు ఏమవుతుంది, ఎంత సున్నితంగా ఉంటాయి మీకు తెలిసిందే కదా, పట్టు బ్లౌజ్ అంటే సున్నితంగా ఉంటాయి. అది జస్ట్ కొంచెం క్రాస్ అయితే ఊడిపోతాయి అన్నమాట. అందుకే మీరు ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి కుట్టుకోండి, అప్పుడు బాగుంటుంది. వాళ్ళు ఎంత హార్డ్గా వేసుకున్నా సరే పాడవకుండా ఉంటుంది. అయినా పోయింది అంటే మనం ఏం చేయలేము, ముందు మనం చేయాలిగా, టైలర్లుగా మన బాధ్యత మనం చేసామనుకోండి, తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళ ఇష్టం. చూసారు కదా, హ్యాండ్ అయితే అతికేసాను, బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా క్లియర్గా చాలా మోడల్ అయితే ఉంది బ్లౌజ్, చూడండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, నెక్స్ట్ వీడియోలో